హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను రాజమండ్రిలో ఉన్న మహాకాళేశ్వర ఆలయం దర్శించుకున్నాను. ఈ ఆలయం గోదావరి ఒడ్డున ఆనుకొని ఉంటుంది. రైల్వే స్టేషన్కి 1 కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ఆలయం దగ్గరలోనే ఇస్కాన్ టెంపుల్, గాయత్రి మాత టెంపుల్, సరస్వతి ఘాట్ కూడా ఉంటుంది. ఒక్కసారి ఈ టెంపుల్ దగ్గరికి వస్తే మనం చాలా టెంపుల్స్ చూడవచ్చు. ఈ శివాలయంలో ఎన్నో విశేషాలు ఉన్నాయి. ఈ ఆలయం కాటికాపరి పట్టపగలు వెంకట్రావు గారు కట్టించారు. ఈయన రాజమండ్రిలో 2 శ్మశాన వాటికలు నిర్మించారంట. అందులో ఒకటి ఈ ఆలయం పక్కనే ఉంటుంది. ఈ పక్కనే ఉన్న శ్మశాన వాటిక నుండి చనిపోయిన వారి చితాభస్మం తీసుకొని వచ్చి ప్రతిరోజు తెల్లవారుజామున 4 గంటలకి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారు. ఈ ఆలయంలో 4 దిక్కుల 70 అడుగుల రాజగోపురం నిర్మించారు. అలాగే 50 అడుగులు 4 మహామండపాలు కూడా నిర్మించారు. 4 ధ్వజస్తంభాలు, 4 మహానందులు, 109 అడుగుల రాజగోపురం, ఆలయం చుట్టూ ప్రాకారం నందు 64 ఉప ఆలయాలు నిర్మించారు. మనం ఈ 4 వైపుల నుండి ఎక్కడి నుండైనా స్వామివారిని దర్శించుకోవచ్చు. ఈ ఆలయానికి వెళ్ళడానికి టికెట్ అంటూ ఏమీ లేదండి. మనం నార్మల్గా వెళ్ళి దర్శించుకొని రావచ్చు. ఎంతసేపు అయినా కూర్చోవచ్చు. మనకి ప్రశాంతంగా అనిపిస్తుంది. ఈవినింగ్ టైం వెళ్ళాము. ఆ లైటింగ్లో ఆలయం దగ్గర అభిషేకం చూస్తూ, ఆలయాలు చూస్తూ అక్కడే ఉంటే ఇంకా కొద్దిసేపు ఉంటే బాగుంటుంది అనిపించింది. అంత ప్రశాంతంగా అనిపించింది. ఇక్కడే రాజమండ్రిలో ఉండే వాళ్ళకి ఈ ఆలయం గురించి తెలుసుంటుంది. కానీ రాజమండ్రికి వచ్చే వాళ్ళైతే ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించుకోండి. మీకే అనిపిస్తుంది, ఇంత మంచి ఆలయం ఉందా రాజమండ్రిలో, ఇన్ని రోజులు చూడకుండా ఎలా మిస్ అయ్యాను అనే ఆలోచన వస్తుంది. అక్కడికి వెళ్ళడమే స్వర్గంలోకి వెళ్ళామా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. రాజమండ్రిలో ద బెస్ట్ పీస్ఫుల్ ప్లేస్ అని చెప్తాను. ఇక్కడ హోమాలు బాగా చేస్తారు. ఇక్కడ గజస్తంభం ఏకశిలతో నిర్మించారు. ఈ పట్టపగలు వెంకట్రావు గారు ఒకసారి ఉజ్జయిని వెళ్ళారంట. అక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఆలయాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ శ్మశాన వాటిక నుండి చితాభస్మం తీసుకొని వచ్చి 3 గంటల నుండి 4 గంటల మధ్యలో అక్కడ అభిషేకాలు జరుగుతున్నాయంట. అది చూడడమే తనకి మన దగ్గర ఎందుకు ఇలాంటి ఆలయం లేదు, మనం ఎందుకు నిర్మించకూడదు అనే ఆలోచనతో ఇక్కడ ఆలయం నిర్మించారంట. ఈ ఆలయంలో ద్వారాలు 4 ఉంటాయి, ప్రాకారాలు 4 ఉంటాయి, గాలిగోపురాలు 4 ఉంటాయి. అలా ప్రతిదీ 4 ఉంటాయి. ఈ శ్మశాన వాటికలో దహన సంస్కారాలు అయిన వారివి కులం, మతం అనే భేదం లేకుండా ఎవరు చనిపోతే వాళ్ళ చితాభస్మం తీసుకొని వచ్చి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేస్తారు. ఇలాంటి ఒక గొప్ప ఆలోచన వచ్చిందంటే నిజంగా ఆయన చాలా గ్రేట్ అని చెప్పవచ్చు. మనం అంత దూరం వెళ్ళి ఉజ్జయిని వెళ్ళి అక్కడ దర్శించుకోలేము కాబట్టి ఇక్కడ ఆయన నిర్మించారు. ఎలాంటి టికెట్ కూడా పెట్టలేదు, ఎలాంటి లాభం ఆశించకుండా ఈ టెంపుల్ని నిర్మించారు. అంటే ఆయన ఇంత మంచి ఆలోచన వచ్చిందంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అనేది అర్థమవుతుంది. ఇంత అద్భుతమైన ఆలయాన్ని దర్శించుకొని నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఆ దేవుడి దీవెనలు నాతో పాటు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దగ్గరలో ఉంటే మిస్ కాకుండా ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ టెంపుల్ని విజిట్ చేయండి. అలాగే మీరు ఇక్కడి వరకు వీడియో చూసారంటే నా వీడియో నచ్చుంటుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.